2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తప్పు చేసింది. తన తప్పును ఒప్పుకుంటూ సుప్రీంకోర్టుకి ఏదైతే గతంలో మరి ఎస్ఓపికి సంబంధించినటువంటి అంశాలను అక్కడ కోర్టులో కోర్టును తప్పుదో సుప్రీంకోర్టును తప్పుదో పట్టించే విధంగా మరి ఏదైతే వివరించిందో మరి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఎస్ఓపిలో మార్పులు చేర్పులు చేసింది. అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ సంబంధించి మార్పులు చేర్పులు చేసింది సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన తర్వాత. అంటే గతంలో ఉన్నటువంటి ఎస్ఓపిలు తప్పులు ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. మరి ఆ తప్పులు ఉన్నాయన్నప్పుడు గత ఎన్నికల్లో కూడా తప్పులు జరిగినట్టే కదా. సో ఆ రకంగా తన తప్పును ఒప్పుకొని ఒక సర్క్యులర్ కూడా కొత్తగా ఒక సర్క్యులర్ జారీ చేసింది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్కి సంబంధించి. సో ఆ రకంగా తన తప్పును ఒప్పుకుంది. మరొకసారి ఇప్పుడు మరొక తప్పును కూడా మరి ఎన్నికల సంఘం ఒప్పుకుంది. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి కామెంట్స్ ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి చేయడం జరిగింది. ఏంటి ఆ కామెంట్ అంటే, ఎన్నికల ఫలితాల్లో నిజం చెప్పాలంటే ప్రతి పోలింగ్ బూత్లో జరిగిన వెబ్కాస్టింగ్ వీడియోని ప్రజలకు విడుదల చేయాలి. అంతే కదా, విడుదల చేస్తే తెలుస్తుంది కదా. ఎన్నికల ఫలితాల్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటే వాటిని చూసే హక్కు ప్రజలకు ఉంది. కాబట్టి ఆ వెబ్కాస్టింగ్ అనేటువంటిది బయట పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని అన్నారు. సో దానికి సంబంధించి ఎన్నికల సంఘం రిప్లై ఏ రకంగా ఉందంటే, ఈ వెబ్కాస్టింగ్ అనేది వీడియోలు రిలీజ్ చేయమని చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకు, ఇక్కడ గోప్యత హక్కులు అంట, వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీ దెబ్బతింటుందంట, ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంది. నిబంధనల ప్రకారం ఈ వీడియో ఆర్టీఐ కింద కూడా ఇవ్వలేమంటూ మరి ఎన్నికల సంఘం చెప్పింది. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వెబ్ కాస్టింగ్ అనేటువంటిది ఎందుకు ఉంటుంది, అది ఎందుకు ఏర్పాటు చేస్తారు? పోలింగ్ బూతుల్లో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియను మరి అక్కడ ఏమైనా రిగ్గింగ్ జరుగుతూ ఉందా, ప్రశాంతంగా జరుగుతూ ఉందా, ఎన్ని గంటల వరకు పోలింగ్ జరిగింది, ఇలా అనేక అంశాలు, అంటే పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరిగేదాని కోసం ఈ వెబ్కాస్టింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. సో మరి ఇప్పుడు పారదర్శకంగా జరగలేదు, అవకతవకలు జరిగాయి ఈ ఎన్నికలని చెప్పి అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చూసుకోండి, మనకు వాళ్ళు ఎన్నికల రోజున ఏదైతే 10 గంటల వరకు ఉన్నటువంటి ఆ పర్సెంటేజ్కి సంబంధించి చెప్పిన దానికి 4 రోజుల తర్వాత చెప్పిన దానికి 12% డిఫరెన్స్ వచ్చింది. 12%. ఇంకా విచిత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. 39% వచ్చినటువంటి వైసీపీకి 11 సీట్లు వచ్చి, మరి జనసేన పార్టీకి 6% వస్తే 21 సీట్లు ఎట్లా వచ్చినాయి? విచిత్రాలు ఉన్నాయి కదా ఇక్కడ. 3,000, 2,000, 5,000 ఓట్లతో ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో మా బూతు కంచుకోట లాంటి వైసీపీ బూతుల్లో కూడా ఈ రకంగా మాకు ఒక్క ఓటు పడలేదంటే ఏంటి అని చెప్పి కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తే, మరి మా అనుమానం నివృత్తి చేయండి అని చెప్పి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే, వాళ్ళు కొంతమంది మీరు ఇది రిటర్న్ తీసుకోండి, వాళ్ళను భయపెట్టారని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సంఘం వాళ్ళను భయపెట్టారనే ఆరోపణలు కూడా వచ్చినాయి. కొంతమందికి మరి అనుమానాలు ఉంటే వాళ్ళు ఏం చేయాలి, అక్కడ వీళ్ళ పోలింగ్ బూత్ ఏదైతే చెప్పారో, వీళ్ళకి అనుమానం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, వీళ్ళకి అనుమానం ఉండి ఈవీఎం మీద ఏదైతే డౌట్ ఉందో దాన్ని దగ్గర తీసుకెళ్ళి చేయించాలి. కానీ అది చేయకుండా ఎన్నికలకు ముందు ఏదైతే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు కదా, ఆ రకంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. మరి అనుమానాలు బలపడవా? అసలు వాళ్ళు అడిగింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? ఆల్రెడీ ఎన్నికలకు ముందే చేశారు. ఇక్కడ ఆ అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేశాడు, ఏ గుర్తు, ఆ అభ్యర్థి ఫోటో ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఆయనకు ఓటు పడిందా లేదా, ఆయనకు ఉన్నటువంటి అనుమానం నివృత్తి చేయాలి. బ్యాటరీ యొక్క పర్సంటేజ్ కూడా తేడాలున్నాయి, అది నివృత్తి చేయాలి. అది చెయ్యకుండా మాక్ పోలింగ్ చేశారు అక్కడ. సో ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా. ప్రజలకు కూడా అనుమానాలు బలపడుతున్నటువంటి క్రమంలో వెబ్కాస్టింగ్ బయట పెట్టమంటే మేము పెట్టము అని చెప్తా ఉన్నారు. వెబ్కాస్టింగ్ బయట పెట్టారనుకోండి, అనేక నిజాలు బయటకు వస్తాయి. ఏ టైం వరకు ఏ నియోజకవర్గాల్లో ఏ పోలింగ్ బూతుల్లో ఎంత ఓటింగ్ జరిగింది, ఎంతమంది క్యూలో ఉన్నారు, అంటే 10 గంటల వరకు ఉన్నారు, 12 గంటల వరకు ఉన్నారు, 1 గంట వరకు కూడా ఓటింగ్ జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఆ జరిగింది అని వీళ్ళు చెప్తున్నారు, జరగలేదని ఇటువైపు చెప్తా ఉన్నారు. అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేయొచ్చు కదా. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, గోప్యత అంటారు. ఏ రకంగా గోప్యత అంటే, ఈ వెబ్కాస్టింగ్ ఏమన్నా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటరు ఈవీఎంల మీద తన ఏ పార్టీకి అయితే ఓటు అది రికార్డ్ చేస్తారు, చేయరు కదా. ఇక్కడ కేవలం లోపలికి వచ్చేటువంటివి, అక్కడ ఏమన్నా రిగ్గింగ్ జరుగుతుందా, లేకపోతే ఇంకా వేరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసమే రికార్డ్ జరుగుతూ ఉంటుంది అక్కడ.
మరి దాన్ని బయట పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? ఏ రకంగా గోప్యతకు వాళ్ళకు ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది అన్నది ఎవరికి అర్థం కాదు. మరి బయట పెట్టమంటున్నారు. అది బయట పెట్టారనుకోండి, నిజంగా వీళ్ళు చెప్పినట్టు 10 గంటల వరకు జరిగిందా లేకుంటే రిగ్గింగ్ జరిగిందా అనే విషయాలు బయటకు వస్తాయి కదా. ఆ బయటకు వస్తాయని పెట్టట్లేదు అనేటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయాలు. అది పెడితే క్లారిటీ వస్తుంది, కానీ పెట్టట్లేదు. మరి తప్పు ఒప్పుకున్నట్టే కదా వెబ్ కాస్టింగ్ బయట పెట్టట్లేదంటే. అదే విచిత్రం అర్థం కాదు. అంటే గతంలోనేమో ఒక 1 year వరకు ఆ డేట్ అంతా ఉండేది, 45 రోజులకే డిలీట్ చేసేస్తూ ఉన్నారని చెప్పి కూడా మళ్ళీ ఇంకో కామెంట్ కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్. అంటే ఇక దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇక్కడ తప్పు ఒప్పుకున్నట్ట లేదా? ఒక ప్రజాస్వామ్యంలో ఓటు వెయ్యడం కంటే అది ఎలా లెక్కించబడుతుందో, మా ఓటు ఎవరికి వెళ్ళిందో అనేటువంటి ఆ అంశానికి సంబంధించి తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. ఎన్నికల కమిషన్ నిజంగా పారదర్శకంగా ఉంటే గనక, ఎన్నిక నిర్వహించితే గనక వెబ్కాస్టింగ్ ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాకూడదు? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది కేవలం ఒక రాహుల్ గాంధీ ఇంకో పార్టీలో వీళ్ళు అడుగుతున్నది కాదు, ప్రజలే అడుగుతూ ఉన్నారు. మాకు ఎన్నికల సంఘం మీద నమ్మకం కలగాలంటే ఉన్నటువంటి అనుమానాలు ఏవైతున్నాయో రాజకీయ నాయకులు కానీ, పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ అనేక మంది వ్యక్తం చేసినటువంటి ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తే మాకు ఎన్నికల సంఘం మీద నమ్మకం కలుగుతుందని చెప్పి అంటూ ఉన్నారు. ఆ నమ్మకం కలిగించడం కోసం ఎన్నికల సంఘం ఈ వెబ్కాస్ట్ని ఎందుకని బయట పెట్టడం లేదు అన్నదే ఇప్పుడు $1 million ప్రశ్న. చూపిస్తే ఎన్నికలు న్యాయంగా జరిగాయా అన్యాయంగా జరిగాయా అనేది తెలిసిపోతుంది కదా. ఇది పబ్లిక్గా రిలీజ్ చేయడం లీగల్గా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలకు అదేవిధంగా వీవీప్యాట్లకు టాలీ కావడం లేదు. సో ఈ రకంగా వెబ్కాస్టింగ్ అనేది రహస్యంగా ఉంచడం వల్ల ఈ రహస్యం వెనుక ఏదో జరిగిందనేటువంటి అనుమానాలు రోజుకి బలపడతా ఉన్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.